తెలంగాణలో రోజురోజుకు రాజకీయ సమీకరణాలు మారుతూనే ఉన్నాయి. ఇదే క్రమంలో గత ఎన్నికల నాటి నుండి కాంగ్రెస్, బీజేపీ ఒకటే అంటూ బీఆర్ఎస్ నేతలు తరచూ చేస్తున్న ఆరోపణ ఇది. ఇందుకు బలం చేకూర్చాలనే బీజేపీ నేతల వైఖరి కూడా ఉందంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ బీజేపీ నేతలు బీఆర్ఎస్నే టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల బీజేపీ ఎంపీ బండి సంజయ్ సైతం కాంగ్రెస్, బీజేపీ విమర్శించుకోకూడదని, ఇద్దరం కలిసి బీఆర్ఎస్ను బొందబెట్టాలంటూ చేసిన కామెంట్స్ అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలోనే తాజా పరిస్థితుల్లో బీఆర్ఎస్లోకి హరీష్ రావుకి ఆదరణ తగ్గుతున్నట్లు ప్రచారం జరుగుతున్న క్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తామని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రకటించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవినీతిని వ్యతిరేకించి హరీష్ రావు పార్టీ నుంచి బయటకు వస్తే ఆయనను బీజేపీలో చేర్చుకుంటామని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. బీజేపీ సిద్ధాంతాలు నమ్మి ప్రధాని మోడీ నాయకత్వంలో పనిచేసేందుకు ఆసక్తి ఉన్న వారెవరైనా సరే బీజేపీలో చేరవచ్చని బండి సంజయ్ ఆహ్వానించారు. శుక్రవారం మీడియా చిట్చాట్లో పాల్గొన్న ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ అహంకారంతో, కేటీఆర్ బలుపుతో బీఆర్ఎస్ కథ కంచికి చేరిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య అవగాహన ఒప్పందం ఉందని, అందుకే బీఆర్ఎస్ స్కాములు ఇన్ని బయటపడుతున్నా కాంగ్రెస్ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేసిందని, అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గుతున్నారని ప్రశ్నించారు బండి సంజయ్. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఉంటే కేసీఆర్, కేటీఆర్ ఇప్పటికే జైల్లో ఉండేవారని కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై అప్పుడే వ్యతిరేకత వచ్చిందని, నేడు ఆ పార్టీకి ఓటు వేసినందుకు ప్రజలు బాధపడుతున్నారని ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.